తండ్రి పేరు వెంకటేశ్వర్లు, వయసు 51 సంవత్సరాలు, వృత్తి ప్రైవేట్ లెక్చరర్, రంగాపురం గరడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు. ఇతను భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఉద్యోగం కూడా మానేశాడు భార్య విడిచిపెట్టినప్పటి నుంచి. అదేవిధంగా గరడేపల్లిలో తర్వాత కోదాడలో జులాయిగా తిరుగుతూ డబ్బులు తాగుడుకు అలవాటైపోయి డబ్బులు లేక బండ్లు దొంగతనం చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు. దాదాపు గత 2 సంవత్సరాల నుంచి ఇతను కోడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 బైక్స్, మోటార్ సైకిల్స్ దొంగతనం చేయడం జరిగింది. ఇందులో కోదాడ పట్టణం నుంచి 9 బైక్స్, కోదాడ టౌన్లో నుంచి మొత్తం 9 బైకులు తీశాడు. తర్వాత మునగాల పోలీస్ స్టేషన్లో 1 మోటార్ సైకిల్, నడుగూడెం పోలీస్ స్టేషన్ నందు 1, అనంతపురం పోలీస్ స్టేషన్లో 2, హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో 2, మొత్తం 15 బైక్స్ దొంగతనం చేశాడు ఇతను. దీని మీద మేము 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. కోదాడ టౌన్లో 9 కేసులు, మిగతా మునగాల్లో 1, నడుగూడెం 1, అనంతగిరిలో 2, 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మిగతా 4 బైకులకు సంబంధించి దాని ఓనర్స్ ట్రేస్ కావడం లేదు. ఆ మిగతా ఓనర్స్ ట్రేస్ అయిన తర్వాత అవి కూడా కేసులు నమోదు చేసి మేము ఆ బైక్స్ డిపాజిట్ చేసి బాధితులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 15 బైక్స్ విలువ దాదాపు 9.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఇవాళ మా టౌన్ సిఐ రాము, అదేవిధంగా ఎస్ఐ రామాంజనేయులు మరియు ఐడి పార్టీ సతీష్ అండ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ బైక్స్ అన్ని ఇవాళ ఇతన్ని అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ బైక్స్ కూడా అన్ని కోర్టులో డిపాజిట్ చేసి ఈ బాధితులకు ఇవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గతంలో ఇతని మీద ఎక్కడ కూడా కేసులు లేవు. గతంలో ఎందుకంటే ఇతను అనుమానాస్పదంగా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళు విచారించి పంపేసినారు, కానీ ఇంతవరకు ఇతని మీద క్రిమినల్ హిస్టరీ కానీ తర్వాత ఇతని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది కానీ లేదు ప్రస్తుతానికి. కాబట్టి ఇతను కంటిన్యూగా పోలీస్ కేసులు లేవు కాబట్టి కంటిన్యూగా ఈ దొంగతనాలు చేస్తూ వాళ్ళ చుట్టాలకి, బంధువులకి 5,000కి, తర్వాత 10,000కి అవసరాలకి ఇస్తూ, ఏదంటే నాదే బైక్ అని చెప్పేసి వాడుకోమని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకుంటానని చెప్పేసి 5,000కి, 10,000కి ఇస్తూ ఆ అమౌంట్ డబ్బు తీసుకొని తాగుతూ జల్సాలు చేస్తూ జులాయిగా తిరిగేవాడు. కాబట్టి ఇట్టి దాదాపు 15 బైకులు తీసిన ఈ కరడుగట్టిన నేరస్తుని టౌన్ సిఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకోవడం అభినందనీయం. వీళ్ళకి రివార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. బయటికి రాకుండా ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇట్లాంటి నేరాలు చేయకుండా ఇతని మీద కఠిన చర్య తీసుకొని ఇతని కేసెస్ దాదాపు 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని రిమాండ్ చేసి మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తాం. షీట్ ఓపెన్ చేసేసి ఇతన్ని నిఘా ఉంచడం జరుగుతుంది.